లెట్స్ కమ్ ఆన్. కొంచెం ఆయిల్ వేయండి మేడం. ఆయిల్ కాంతం డాన్స్ మాత్రం అదరగొట్టేవరా ఈ రోజు. చూసిన ఫ్యూజులు ఎగిరిపోయి అసలు మాటలు రాలేదురా. మీకంటే బాగా చేసిందా? ఘోరంగా, అద్భుతంగా, చండాలంగా చాలా బాగా చేస్తావు. కానీ బాగా చేస్తావు. మధ్యలో ఒక చండాలని వచ్చింది, అది సాటిస్ఫాక్షన్ అవ్వాలి కదా. మధ్యలో మీ గురించి గుర్తొచ్చిందా? ఓకే ఓకే. ఎవరైనా వచ్చిందా కళలోకి రాత్రి అంత బాగా డాన్స్ చేసిన? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరో వచ్చారు కానీ కరెక్ట్ ఫేస్ కాని వాళ్ళే. ఓ అందుకే డాన్స్ చేసినావు. ఈ రోజు డాన్స్ చేస్తే కళ్ళలోకి వస్తుందని. సౌందర్యాలహరి కనిపించినట్టు ఒక అమ్మాయి పోలికి కనబడదు కానీ అది ఎవరు ఫేస్ కనబడలేదు. ఇట్లా ఇది వరకు ఉన్నది. నువ్వు నా కళ్ళ ముందే చెడిపోతున్నా చూడలేకపోతున్నా కాంతం. అది కళలో మేడం, రియల్ గా కాదు కదా. కొంచెం వేడెక్కింది కాబట్టి ఆయిల్ మనం శనగపప్పు వేసుకుంటాను. ఓకే. నెక్స్ట్ మినపప్పు. తాలింపు వేసుకుంటున్నాం మొత్తానికి. తాలింపు కాదు, ఇంట్లో గోలిచ్చి తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఓహోహో. తాలింపు సపరేట్ ఉంది. మళ్ళీ 3 మిర్చి, 2 మిర్చి. ఇవన్నీ గోలించడం అంటే ఇట్లా జస్ట్ ఫ్రై చేయడం. ఫ్రై చేసి వెల్లుల్లి కొన్ని ఒక 10 గల, పచ్చిమిర్చి ఒక 5, 6. చిన్న ఉల్లిగడ్డలు మేడం ఇవి. ఓకే. ఇవి ఒక 10, 12. ఓ వావ్. ఇప్పుడు ఉసిరికాయలో మళ్ళీ మనం ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాం. ఉసిరికాయ క్యారెట్ పచ్చడి బాగుంది. అసలు ఐడియా ఎలా వచ్చిందిరా నీకు? ఇప్పుడు ఉసిరికాయ పుల్లగా ఉంటది, క్యారెట్ కొంచెం తీయగా ఉంటది. అంటే మీ లెక్క పుల్లగా ఉంటది. మా ఇద్దరం కలిస్తే కాంబినేషన్ ఎంత సూపర్ హిట్. అట్లా సేమ్. అంటే మన కాంబినేషన్ ఎంత వర్కౌట్ అవుతుందో ఉసిరికాయ లెక్క మీరు పుల్లగా కొంచెం వగరుగా. ఉసిరికాయ ఇస్ వెరీ హెల్దీ. రోజు ఒక ఉసిరికాయ అనేది తింటే చాలా హెల్త్ మంచిది. క్యారెట్ కూడా హెల్దీ. నేను కూడా కొంచెం స్వీట్ గా ఉంటా. అవును, కళ్ళకి మంచిది క్యారెట్. రెండు మిక్స్ అయ్యి మన షో ఎట్లున్నది బ్లాక్ బస్టర్. కాబట్టి ఆ మిక్స్ కాంబినేషన్ లో ఇప్పుడు కొత్తగా పచ్చడి చేస్తారు అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు ఇది అయింది. తర్వాత మళ్ళీ ఉసిరికాయ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్నా మేడం ఉసిరికాయ ముక్కలు. ఓకే. ఉసిరికాయల విటమిన్ సి ఉంటుంది మేడం. ఒక 20 ఆరెంజెస్ ఉంటాయి కదా, వాటిలో ఎంత ఉంటుందో సి విటమిన్ ఈ ఒక్క దాంట్లో ఒక ఉసిరికాయలో ఉంటుందా? ఓ మై గాడ్. 20 ఆరెంజెస్ లో ఉండే వైటమిన్ సి ఒక్క ఉసిరికాయలో ఉంటుంది. అన్ని తినే బదులు ఒక్కటి తింటే అయిపోయింది మ్యాజిక్. బెటర్. ఇప్పుడు క్యారెట్ వేసుకుంటారు మేడం. క్యారెట్ లో విటమిన్ ఏ ఉంటది. ఇది కళ్ళకి చాలా మంచిది. చూపికి చాలా మంచిది. అవును, చిన్నప్పుడు చాలా సార్లు విన్నారా క్యారెట్ ఫేషియల్ పెట్టుకుంటాం స్కిన్ తెల్లగా అవుతుందని, క్యారెట్ జ్యూస్ తాగితే కంటి చూపు బాగుంటదని. క్యారెట్ గురించి విన్న మాట లేదురా, గొప్పలే విన్నా. క్యారెట్ జుట్టు కూడా రాలకుండా ఉంటది. అవునా? జుట్టు కూడా రాలకుండా ఉంటుందా? అంటే వైటమిన్ కే ఉంటుందా? కరెక్ట్ మేడం. ఓ మై గాడ్, నాకు ఎన్ని తెలుసురా నాకు తెలియకుండానే. నీకు తెలియకుండానే మీకు కొన్ని తెలుసు, కానీ అవి ఇవేనా కాదని డౌట్ అంతే. ఇప్పుడు కొంచెం ఒక నిమ్మకాయ అంత చింతపండు. ఓకే. కొంచెం కొత్తిమీర మేడం, మీకు ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువనే వేస్తున్నా. నార్మల్ ఎంత? ఇవన్నీ మిక్సీలో పట్టుకోవాలి మేడం. నెక్స్ట్ మిక్సీ జార్ కావాలి. మిక్సీ జార్ పట్టుకోవాలి. కాకపోతే ఇవి వేడి మీద పట్టొద్దు కాబట్టి కొద్దిసేపు పక్కన పెట్టి ఇవి చల్లారేలోపు మనం ఒక తాలింపు వేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ పోపు ఉంటుంది కార్యక్రమం. సో మిక్సీ జార్ కూడా తెచ్చేసాను కాంతం. ఓకే. ఇది అయిపోతే ఇందులో పెట్టి కొద్దిగా చల్లార్చుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. మేము ఎక్కువ ఫ్రై కూడా చేయలేదు యాక్చువల్లీ. ఎంత కావాలో అంతవరకే ఫ్రై చేసాం. కొంచెం చల్లారాలి కాబట్టి చల్లారే లోపు పోపు దీంట్లో వేసుకున్నా. ఇది కొద్దిగా చల్లారాలి, వేడిగా మిక్సీకి వేయకూడదు కాబట్టి రోటి పచ్చడిలో కొద్దిగా నూనె ఎక్కువైనా పర్వాలేదు. ఎందుకంటే మనం 2-3 days ఆ రోటి పచ్చడిని తినాలి అని అంటే కొద్దిగా నూనె ఉంటే గనక అది పాడవ్వదు. సో ఇది కొద్దిగా చల్లారాలి. ఈ లోపు మనం తాలింపు వేసుకుందాం. సో ఇది కొద్దిగా పక్కన పెట్టేసి ఈ లోపు మనం తాలింపు వేసుకుందాం మేడం. కొంచెం స్టవ్ ఆన్ చేయండి. కొంచెం ఆయిల్ వేయండి మేడం. మనం తాలింపు వేసుకోవాలి. సో తాలింపు కాబట్టి కొద్దిగా మేము ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రాంక్లీ మేము ఒక 2-3 days కి స్టోర్ చేసుకుంటున్నాం. సో అందుకే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసాను తాలింపు. కొన్ని ఆవాలు మీకు తక్కువ ఇష్టం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటాను. నెక్స్ట్ జీలకర్ర. రెగ్యులర్ తాలింపు ఎట్లా వేసుకుంటే అట్లా సేమ్. కొంచెం లైట్గా మినపప్పు. ఇది నన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి. కరివేపాకు ఇది ఒకటే. ఎండుమిర్చి ఒకటే.